దించునుగాక. ఆమేన్. అందరూ ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఉపవాస ఉజ్జీవ కూడికల్లో మొదటిగా ఒక అద్భుతమైన వర్తమానాన్ని రత్నకుమార్ గారు మనకి అందించారు. రెండవదిగా అల్పుణ్ణైన నన్ను కూడా ప్రభు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కారణాన మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును వీడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగల్లో సేవ చేయుచుండెను. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడును నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీ మాట తెరగా వినిపించి బోరగా మార్చమని ప్రాధేయపడుతూ ఉన్నాను. వినబుద్ధి పుట్టించేవానిగా, గ్రహింపచేయవానిగా, సమ్మతి గల మనసు పుట్టించేవానిగా పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మా అందరిలో చేయమని, ఈ ప్రాంగణం అంతటిని మీ స్వాధీనమందు ఉంచి ఎవరు చిన్నపిల్లలు ఎవరు అలర చేయకుండా మీ కాపుదల అనుగ్రహించి ప్రతి మాట మీ జీవముతో పొదిగి మా ఆత్మీయ జీవితాలకు మేలుకరమైన ఒక ఉన్నతమైన ఉపదేశం అనుగ్రహించి మహిమ మీరు మాత్రమే పొందమని, మీ నామాన్ని ఆకాశము కంటే ఎత్తుగా హెచ్చిస్తూ మమ్మల్ని నేలమట్టుకు తగ్గించుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో 84 సంవత్సరాలు దేవాలయమును విడువకుండా ఉపవాసములతో అక్కడ సేవ చేస్తూ ఉన్నది ఒక స్త్రీ. ఆమె పేరు అన్న అని రాయబడి ఉంది. ఈ యొక్క ఉపవాస ఉజ్జీవ కూటాలలో మనము కూడా నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, దేవాలయమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. దేవాలయము ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడో మనము గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆ యొక్క స్త్రీ 84 సంవత్సరాలు దేవాలయములోనే విడిచిపెట్టకుండా ఉన్నారు అని రాయబడుతూ ఉంది. మనమైతే వారానికి 2 సార్లు లేకపోతే ఒకసారి మనం దేవాలయానికి వస్తున్నాం. ఒక 2-3 గంటలు మాత్రమే దేవాలయములో మనము గడుపుతూ ఉన్నాం. ఆ దేవాలయమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు, ఏమి నేర్చుకోవాలి దేవాలయంలో అని మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేస్తే, మొదటి మాట, దేవాలయమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే మనలను శుద్ధీకరించుకోవాలని, మనలను మనం పరిశుద్ధపరుచుకోవాలని దేవాలయమును దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 17వ వచనం. దేవాలయమునకు వచ్చిన మనం ఏదో కాసేపు 2 గంటలు 3 గంటలు కూర్చుని సమయాన్ని దేవాలయంలో గడిపి వెళ్ళిపోతాం కాదు, కానీ ఆ దేవాలయములో మనం ఏమి నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవాలయాన్ని ఇచ్చారు అని అంటే, దేవాలయమునకు వచ్చిన ప్రతిసారి మనల్ని మనం శుద్ధీకరించుకోవడం, పరిశుద్ధపరచుకోవడం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చదువుదామండి ఆ మాట. అమ్మా, అవివేకులరా, అంధులరా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అని ప్రశ్నించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది విలువైంది? ఏమి అలా మీరు నేర్చుకుంటున్నారు? బంగారమా విలువైందా, లేకపోతే బంగారముని పరిశుద్ధపరిచేటువంటి దేవాలయమా అని అడుగుతున్నాడు. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 26వ వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే, అసలు దేవాలయానికి ఎందుకు వస్తున్నాం, మనం దేనికి రావాలి? ఒక 2 గంటలు 3 గంటల్లో కాసేపు 4 పాటలు పాడుకొని 2 మాటలు ఆలకించి కొంచెం చిన్న ప్రార్థనలో ఏకీవించి ఆమేన్ అనగానే తుపాకి దెబ్బ దొరకకుండా ఇంటికి వెళ్ళిపోతామని
వస్తున్నామా, ఏమి నేర్చుకుంటున్నాం మనం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. చదవండి అమ్మా 21-26 అమ్మా. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, అది దేవాలయానికి ఎందుకు వచ్చాడట సార్ అమ్మా? దేవాలయానికి ఎందుకు వచ్చారటండి? శుద్ధి చేసుకోవడానికి వచ్చారటండి. దేవాలయానికి వచ్చిన మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి రావాలి. అవునన్న వాళ్ళందరూ స్తోత్రమను ఆమేనను ఏదోటి చెప్పండి, అలాగే సైలెంట్గా ఉంటాం కాదు. ఏమండి, దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? శుద్ధి చేసుకోవడం కోసం రావాలి దేవాలయానికి. మనల్ని మనం పరిశుద్ధపరిచేటువంటి దేవాలయంలోకి వచ్చినప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని అడగాలి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని అడగాలి. అందుకోసం దేవాలయం దేవుడు మనకి ఇచ్చారని మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి చాలా మాకు సీనియారిటీ ఉందండి. 30 ఏళ్ళ నుంచి వస్తున్నామండి, 25 ఏళ్ళ నుంచి వస్తున్నామండి, 20 ఏళ్ళ నుంచి వస్తున్నామండి. మా చిన్నప్పటి నుంచి మందిరం అంటే మాకు తెలుసండి. అయితే మీరు శుద్ధీకరించుకోవడం చేత కాకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వృధాయే అని ప్రభు పేరట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. పరిశుద్ధపరుచుకోవడం మీకు చేత కాకపోతే మీరు ఎంత సీనియర్లైనా అది వృధా ప్రయాసే అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ రోజైనా ఈ ఉపవాస కూడికల్లో మీ అందరికీ 2 చేతులు ఎత్తి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనల్ని మనం అందరం కూడా శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందని, అందుకోసమే దేవుడు దేవాలయాన్ని మనకి ఇచ్చారని ప్రభు పేరట మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మనందరం కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలని చెప్పండి? శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. ఎలా పరిశుద్ధపరుచుకుంటాం? ఎలా శుద్ధీకరించుకుంటాం? దేవాలయంలోకి వచ్చినప్పుడు శుద్ధీకరించుకోవాలి. ఎలా శుద్ధీకరించుకోవాలి అని మనం గనక ఆలోచించేసినట్లయితే 119 కీర్తన 9వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, నీ వాక్యమును శ్రద్ధగా చూచుకుంటూ చేతనే కదా యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు అన్నాడు. అది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అన్నాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనల్ని మనం శుద్ధీకరించుకోవడం ఎలాగో అని అంటే వాక్యము అనే ఆ యొక్క ఉదక స్నానము ద్వారా మనల్ని మనం దేవాలయంలో శుద్ధీకరణ చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యవనస్తులు తమ నడకను ఎలా శుద్ధి చేసుకుంటారు? ఎలాగ వారు భక్తి నేర్చుకుంటారు? వారు నడక తప్పు త్రోవలో ఉందని వారు ఎలా తెలుసుకుంటారంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట చేత అది తప్పు నడకో కరెక్ట్ నడకో ఏంటో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, వారి మాట తీరు ఎలాగుందో, వారి యొక్క నడవడికి ఎలా ఉందో వారు దాన్ని సరి చేసుకుని శుద్ధీకరించుకుని అలాంటి అవకాశం ఆ వాక్యము ద్వారా కలుగుతూ ఉందని దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ప్రియులరా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు కూడా మనం చూస్తే, మనం ఉపవాస ప్రార్థనలు దేవాలయంలో ఎందుకు చేసుకోవాలంటే పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలని ఆశపడే వాళ్ళం అయితే ఖచ్చితంగా ఇవన్నీ మనం పాటించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని అంటే పరలోక రాజ్యం మనం వెళ్ళలేము అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పరలోక రాజ్యం ఎవరు వెళ్ళగలరు? ఆయన దేవాలయము ఇచ్చిన దేవాలయములో ప్రవేశించి తమను తాము శుద్ధి చేసుకున్నవారు, పరిశుద్ధపరుచుకున్నవారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. కాబట్టి 2వ రాకడలో ఎత్తబడే వధువు సంఘములో మనం కూడా ఉండాలని ఆశపడితే ఖచ్చితంగా ఈ పూట ఎవరైనా ఇంకా శుద్ధి చేసుకోవలసిన వారు ఉన్నట్లయితే మన నడకలను, మన ప్రవర్తనను, మన యొక్క పాపములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఉందనే సత్యాన్ని మనందరం కూడా గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, అక్కడ రాయబడుతూ ఉంది, మనలో ముడత కానీ మచ్చ కానీ కలంకము కానీ అట్టిది మరిది ఏది మనలో ఉండకుండా మనలను శుద్ధీకరించటం కోసం వాక్యమనే ఉదక స్నానము చేత మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన పక్కన వధువుగా సిద్ధపరచడం కోసమే ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అంటూ అక్కడ పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ వివరణ ఇచ్చారు. ఏమండి, ఎవరైనా తీశారా?
పురుషులారా ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకం ఉండకూడదంట. అమ్మ ఏముండకూడదంట? పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినటువంటి సమాచారం, కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అట్టిది మరి ఏదైనా ఉండకూడదు, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యముతో ఉదక స్నానం చేయించి పరిశుద్ధపరిచి తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడంటండి. అందుకనే ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడని చెప్పబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శుద్ధీకరించుకోవడం ఎలాగయ్యా అంటే ఆదికాండము 35వ అధ్యాయము 2, 3, 4 వచనాలు కనుక మనం చూస్తే యాకోబు గారు 20 సంవత్సరాలకు పైనే శుద్ధీకరించుకోలే. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలకు పైనే శుద్ధీకరణ కూటం పెట్టలేదు. తన భార్యలతో కానీ బిడ్డలతో కానీ తను కానీ శుద్ధీకరణ చేసుకోలే, అసలు ప్రార్థన చేసుకోవాలా. మేనమామ ఇంటికి ఉన్నాడు, పాలేరుతనం చేసాడు. 20 సంవత్సరాల్లో సంపాదించిన ఆస్తి అంతా కూడా ఏమండి అన్నగారికి ఇచ్చేసాడు ప్రాణభయంతో. ఎవరికి ఇచ్చేసాడండి? ఆస్తిలో సగం మట్టుకు అన్నగారికి ఇచ్చేసాడు. ఉత్తిని వేస్ట్ అయిపోయింది. ఇంకా సగం ఉంది. బిడ్డ కూతురు బతుకు పాడైపోయింది. ఏండి ఏమైపోయిందండి? కూతురు బతుకు పాడైపోయింది. 2 కొడుకులు నరహంతకులు అయిపోయారు. ఏమండి ఇన్ని నష్టాలు వచ్చిన తర్వాత అప్పుడు శుద్ధీకరణ కూటం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన కుటుంబాల్లో కూడా నష్టాలు జరుగుతున్నా పట్టించుకోకుండా, శుద్ధీకరణ కూటం పెట్టుకోకుండా, పరిశుద్ధపరుచుకోకుండా, ఇంకా మొండిగా ఇంకా కఠినంగా నడుస్తూ ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నష్టాలకు పులి స్టాప్ పెట్టేటువంటి గడియ ఇదే అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 20 సంవత్సరాలు పైబడి ఇంకా చాలా కాలం సుక్కోతులో పాకలేసుకున్నాడు. దర్శనమిచ్చిన బేతేలు దగ్గర శుద్ధీకరణకి వెళ్ళా, మందిరం కట్టలా, దశంభాగం ఇవ్వలా. ఏమండి ఈలాగా జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మెలుకుల్లోకి వచ్చాడు అయ్యగారు. భార్యలతో చెప్తున్నాడు, అమ్మాయి నా దేవుడు నాకు దర్శనమిచ్చిన దేవుడు బేతేలు దేవుడి దగ్గరకు మనం వెళదాం, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అన్నాడు. శుచిపరుచుకున్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటో మీరు జాగ్రత్తగా గమనించండి. శుద్ధీకరణలో భాగం దేవతలు ఏమైనా ఉంటే తీసివేయడం, శుద్ధీకరణలో భాగం అలంకరించుకున్న చెవిబోగులు ఇంకా ఏవైనా ఉంటే తీసివేయడం, శుద్ధీకరణలో భాగం ఉతికిన వస్త్రాలు ధరించుకోవడం. అప్పుడు వారు శుద్ధీకరించుకుని శుచిపరుచుకొని బేతేలుకు వెళ్ళారు. అక్కడ ఆయన కోసం బలిపీఠం కట్టారు, దేవునిని ఆరాధన చేశారు, దశంభాగాలు ఇచ్చారు. ఆయన అప్పటి నుంచి ఆయన కుటుంబం ఆయన ఆశీర్వాదాలు ప్రారంభమైనవి అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కంటే ఎక్కువగా నీవు ఏదైతే ప్రేమిస్తున్నావో అదే నీకు అన్య దేవత విగ్రహం. అలాంటివన్నీ తీసి పక్కన పెడితేనే శుద్ధీకరించుకున్నట్టు. దేవుని కంటే ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నారో? సీరియల్లా, సినిమాలా, అలంకరణ, బంగారమా? దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించేది ఏమిటి? దానిని పక్కన పెడితేనే నీవు శుద్ధీకరణలోకి వచ్చినట్లు లెక్క. ఆభరణాలను ప్రేమిస్తున్నావా? వాటిని తీసి పక్కన పెడితేనే నువ్వు శుద్ధీకరణలోకి వచ్చాడు. శుద్ధీకరణలో ఒక భాగం ఆభరణాలను తీసి పక్కన పెట్టడం. కాబట్టి ప్రియులరా, వాళ్ళు యాకోబు గారు మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అన్య దేవతలను తీసి పక్కనట్టని వాళ్ళకి అర్థమైంది, ఆభరణాలు తీసి పక్కనట్టని వాళ్ళకి అర్థమైంది, వస్త్రాలు ఉతుక్కోవడానికి అర్థమైంది. ఆ 3 పనులు చేసినట్టుగా అక్కడ రికార్డ్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి అప్పుడు వారు శుద్ధీకరించుకున్నట్టు, అప్పుడు వారు మందిరానికి వెళ్ళారు, బేతేలుకి వెళ్ళి అక్కడ ఆరాధించి బలిపీఠం కట్టి సమర్పణ చేసుకుని వారు భక్తి జీవితాన్ని ప్రారంభించినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మనలను మనం ఎలా శుద్ధీకరించుకోవాలి? వాక్యము ఉదక స్నానము ద్వారా, వాక్యము ద్వారా మన నడకను మనం శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలంటూ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ తదుపరి ఏం చేయాలంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయనతో మనము నడిచిన ఎడల
ఆయనతో మనం వెలుగులో నడిచిన యెడల ఆయనతో మనకు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు యేసు రక్తం మన మీదకి వచ్చి మనలను ప్రతి పాపము నుండి శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అన్నాడు. ఎవరైనా తీశారా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మన మీదకి వస్తుంది. అప్పుడు మనలను పరిశుద్ధపరుస్తారు. ఈ పరిశుద్ధపరుచుకునే ప్రాసెస్ ఇది. కాబట్టి ప్రియులరా, ఆరాధనకు వచ్చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, చిన్నప్పటి నుంచి మాకు అన్నీ తెలుసు, పాటలు పాడేస్తాం. ఈ ప్రాసెస్లోకి రాకపోతే, పరిశుద్ధపరుచుకోకపోతే అసలు పరలోక రాజ్య ప్రవేశమే లేదని, అందుకనే దేవాలయాన్ని ప్రభు మనకి ఇచ్చాడని, దేవాలయంలో ఆ పరలోక రాజ్య ప్రవేశం కోసం 84 సంవత్సరాల ఉపవాసములతో అక్కడ విడువక ఆమె దేవాలయంలో ఉన్నారు అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మనం బ్రతికితే ఒక 60, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాం. తర్వాత ఎలాగో అక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే అది చెప్పకూడదు, ఇక మనం అనుకోకూడదు, నరకమైనా పోవాలా. ఇటు పోకుండా అటు పోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? ఉపవాస కూటాల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవాలయంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవటం నేర్చుకోవాలి, పరిశుద్ధపరచుకోవటం నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. యేసు ప్రభు రక్తం మన మీదకి వచ్చి మనల్ని పరిశుద్ధత ఎప్పుడు పరుస్తుందనంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆయనతో పాటు వెలుగులో నడిచిన యెడల అప్పుడు యేసు రక్తం వస్తుంది. ఆయనతో సహవాసం కలిగి ఉంటే యేసు రక్తం వస్తుంది. ఆయనతో సహవాసం లేకపోతే నీ సహవాసం ఎవరితో? ఏమండి, నీ సమయం ఎవరితో గడుపుతావు? నీ సహవాసం యేసు ప్రభుతో అయితే నీవు ఆయనతో పాటు నడిచే వ్యక్తిగా, నీవు ప్రాక్టికల్గా నీ జీవితంలో ఆ సాధన చేస్తూ ఉన్న బిడ్డవైతే అప్పుడు యేసు రక్తం నీ మీదకి వచ్చి నిన్ను ప్రతి పాపం నుంచి పరిశుద్ధపరిచి, ఏమండి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి బిగ్గరగా ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే ప్రియులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నటువంటి అగ్ని తీసుకొచ్చి అతడి పెదవులకు తగిలించగానే అతడు పాపమునకు ప్రాయశ్చిత్తమైంది అంటూ అక్కడ వివరణ ఇచ్చాడు. ఇది అనగా అగ్ని, బలిపీఠం మీద ఉన్న అగ్నిని తీసుకొచ్చి అతని పెదవులకు తగిలించగానే, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాలయంలో ఏం చేయాలి సార్? మనం దేవాలయంలో ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి? ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయుట ద్వారా శుద్ధీకరించుకోవడం నేర్చుకోవాలి. అలాగే ఆయనతో పాటు నడుచుట ద్వారా ఆయన రక్తము మన మీదకి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడే మన పెదవులకు ఆయన అగ్నిని అంటించటం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్దాం. మన పెదవులు మారాయా? మన మాట తీరు మారిందా? మన హృదయంలో నుంచి తలంపులు మారాయా? పరిశుద్ధాత్మ అగ్ని పెదవులకు తగిలిందా? తగలలేదా? లేకపోతే పరిశుద్ధపరచబడే ప్రాసెస్ ఇంకా సంపూర్ణం అవ్వలేదని మనము గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఆఖరిగా ఆయన మహిమ వలన మనల్ని పరిశుద్ధపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇక్కడ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందస్సము మీద ఉన్న కెరూబుల మధ్యలో ఉండి దేవుడు మనల్ని కలుసుకుంటాడట. అప్పుడు ఆయన మహిమ వలన మనల్ని పరిశుద్ధపరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి, నీవైనా నేనైనా, మనల్ని మనం సమర్పణలోకి వచ్చి, బలిపీఠ అనుభవాల్లోకి వచ్చి, గంగాళం అనగా శుద్ధీకరణ అనుభవంలోకి వచ్చి, దీపవృక్షం అనగా అభిషేకించబడి, సముఖ బొరట్ల బల్లనగా సహవాసమందు మనం చేర్చబడి, ధూపవేదిక అనగా ప్రార్థనా అనుభవాలు కూడా మనం నడిపించబడుతున్నప్పుడు కెరూబుల మధ్య నుంచి దేవుడు మనల్ని కలుసుకోవడానికి వచ్చి మనలను ఆయన మహిమ వలన పరిశుద్ధపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నిర్గమాకాండం 29వ అధ్యాయం 43వ వచనం. ఎలా పరిశుద్ధపరుస్తారట? ఆయన మహిమ వలన పరిశుద్ధపరుస్తారట. మీరు తీసే లోపల రాకడ వచ్చేసేలాగా ఉంది. నిర్గమాకాండం 29:43. అయ్యా, అక్కడికి అనగా కెరూబుల మధ్యన ఉన్నటువంటి మందసం మీదకి వచ్చి ఎవరిని కలుసుకుంటారటండి?
ఇశ్రాయేలీయులను కలుసుకుంటాను, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటి పాయింట్ అయిందండి. అమ్మా ఎన్ని పాయింట్లు అయినాయి? మొదటి పాయింట్ అయింది. 7 పాయింట్లు ఉన్నాయి. బాబు వదిలే బాబు, భోజనంకి వెళ్ళిపోతాం అన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. మీ అందరికీ వందనాలు. ఎవరో స్తోత్రం చెప్పలేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మొదటి పాయింట్ ఏమిటి చెప్పండి అమ్మా? దేవాలయమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు? మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి. అలాగైతేనే రెండవ రాకడలో ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు దేవాలయమును ఉపవాస ప్రార్థనలను మనకి నేర్పించడానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడని మీకు నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2, మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. త్వరగా పరిగెట్టాలి. మత్తయి 21:14. దేవాలయములో ఆయన వచ్చిన వారందరినీ స్వస్థపరిచెను. అంతే. మీరు గుడ్డివారు, కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలిగను గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవాలయమును దేవుడు ఎందుకు ఇచ్చారయ్యా అంటే మనము స్వస్థత పొందునట్లుగా ఆయన మన కొరకు దేవాలయమును ఇచ్చారు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వచ్చిన వారందరూ, వారి కుంటివారైనా గుడ్డివారైనా, వారు ఎవరైనా, ఏ సమస్యతో వచ్చిన వారైనా ఆయన అందరినీ స్వస్థపరిచారు దేవాలయంలో అని రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము స్వస్థత పొందినట్లుగా దేవాలయంలో ఏమి నేర్చుకోవాలి అంటే, ఈ చాలా ఉపదేశం ఉంటుంది, అంతా చెప్పలేను కానీ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 15:26లో ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల ఐగుప్తీలో కలగజేసిన తెగులు రోగములలో ఏది మీకు కలగజేయను అన్నాడు. ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం అనుసరించకపోతేనే రోగాలు వస్తున్నాయని అర్థం చేసుకోండి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రోగాలు ఎందుకు వస్తున్నాయంట? ఏమండి, అనారోగ్యాలు, రోగాలు, నీరసాలు, మనకి రకరకాల ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటండి? ఆయన ఆజ్ఞలు అన్నిటినీ జాగ్రత్తగా లేని కారణం చేత ఐగుప్తీలకు వచ్చిన రోగాలు మనకు కూడా వస్తున్నాయి. మనం ఆయన ఆజ్ఞలన్నీ జాగ్రత్తగా, ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా అనుసరించిన ఎడల ఐగుప్తులు కలుగజేసిన రోగాలు ఏది మీకు రానివను. ఒకవేళ ఏదైనా చిన్నది పెద్ద వచ్చినా నా అనుమతి ద్వారా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదన్నా చిన్నపాటి పెద్దపాటి ఏదన్నా వస్తాయి. ఆయన అనుమతి ఉంటే, ఆయన అనుమతి లేకుండా ఏ సీమ కూడా కొట్టదో. ఏదైనా పరీక్ష పెట్టడానికో, ఏదైనా మనం ఎంత మార్కులు వస్తాయో తెలుసుకుంటాకో, ఏదైనా చిన్నది ఏదైనా అనుమతించినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన దేవాలయం ఎందుకు ఇచ్చారట? స్వస్థత పొందుకోవడం కోసం దేవాలయాన్ని మనకు ఆయన ఇచ్చారు. ఆ స్వస్థత ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించుట ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. తీశారండి 15:26 తీశారా? విధేయులై కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది, కొన్ని ఏదో లిస్ట్ ఇవ్వట్లా, కొన్ని రానివ్వను, కొన్ని రానిస్తాను, అలాగేం లేదు. ఏది రానివ్వను. ఏమండి, ఏది రానివ్వను. ఒకవేళ ఏదైనా చిన్నది ఏదన్నా అనుమతించబడినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి దేవాలయానికి ఏదో వచ్చి వెళ్ళిపోతాం టైంపాస్ కాదండి. దేవాలయము మనము శుద్ధీకరించుకోవడం కోసం, పరలోక రాజ్యమునకు రెండవ రాకడలో ఎత్తబట్టం కోసం దేవుడు దేవాలయాన్ని ఇచ్చారని మనం గమనించాలని, శుద్ధీకరణ నేర్చుకోవాలని, పరిశుద్ధపరచుకోవడం నేర్చుకోవాలని, స్వస్థత పొందుకొనుట కొరకు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు మనం తీర్మానం చేసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో నీవు చెడు మార్గములను విడిచిన ఎడల నీకు స్వస్థత కలుగుతుందన్నాడు. ఎప్పుడు కలుగుతుందంటండి? 2 దినవృత్తాంతాలు 7:11.
మందిరంలోకి వచ్చి ఏమి నేర్చుకోవాలి సార్? చెడు మార్గములను విడిచిపెడతాం నేర్చుకోవాలి. మందిరంలోకి వచ్చి ఏమి నేర్చుకోవాలండి? ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం నేర్చుకోవాలి. అయ్యా ఆ ప్రకారం సొలొమోను రెండు దినవృత్తాంతాలు 7:14 అండి, అంతేనా అయ్యా? అది అది చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుంచి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమునే స్వస్థపరిచేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఏమండి, చెడు మార్గములను విడిచిన ఎడల అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చెడు మార్గం ఏదైనా మనలో ఉందేమో దాన్ని మనం పసిగట్టి గమనించి దానిని విడిచిన ఎడల నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుందన్నాడు. ఇంకా చాలా చాలా ఉపదేశం ఉంటుంది, కానీ ఇంకొక మాట చెప్తాను స్వస్థత గురించి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మనం ఆయన మందిరంలోకి వచ్చి మొర్ర పెట్టడం నేర్చుకున్నట్లయితే నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు. దేవాలయంలోకి వచ్చి ఏమి నేర్చుకుందాం? చెప్పండి ఏమి నేర్చుకుందాం? ఆ దేవాలయంలో మొర్ర పెట్టుకోవడం నేర్చుకుందాం. దేవాలయంకి వచ్చి ఏమి నేర్చుకుందాం? చెడు మార్గములను విడిచిపెట్టడం నేర్చుకుందాం. దేవాలయంలోకి వచ్చి ఉపవాసం ఏమి నేర్చుకుందాం? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవడం నేర్చుకుందాం. తద్వారా స్వస్థత కొరకు రకరకాల హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి ఏమండి చాలా ప్రాణం విసిగిపోకుండా మంచి మార్గం ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగున మనం సాధన చేసి దేవుని ద్వారా స్వస్థత దేవాలయంలో పొందుకున్నట్లుగా మనలను ప్రభు సిద్ధపరుచును గాక. ఆమేన్. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? దేవాలయము శుద్ధీకరణ కోసం, పరిశుద్ధపరుచుకోవడం కోసం. రెండో పాయింట్, స్వస్థత కొరకు దేవాలయాన్ని దేవుడు మనకిచ్చారు. మూడో పాయింట్, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం, దేవాలయములో స్తుతించడం నేర్చుకోవాలి. ఏమండి, ఎందుకండి దేవాలయంలో ఏమి నేర్చుకోవాలి? రెండవ రాకల్లో ఎత్తబడే వధువు సంఘంలో నీవు నేను ఉండాలి అని అంటే స్తుతించడం రాకపోతే, ఇక్కడ నేర్చుకోకపోతే రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక తెల్లముఖం వేయాల. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలంట సార్? పరలోక రాజ్యం వెళ్ళాక ఏం చేయాలండి? యెహోవా పరిశుద్ధుడు 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 అంటే ఒక అరగంట గంట చేసి తర్వాత మేము అన్నం కూర వండుకుంటామండి. లేదండి, అక్కడ ఏమీ లేదండి. 24 గంటలు ఏం చేయాలంట? ఆయనను స్తుతించడమే. యెహోవా పరిశుద్ధుడు 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 దివారాత్రులు, ఇక దానికి ఏమీ ఆగటం లేదు. ఇక అలాగ స్తుతిస్తూనే ఉంటారట. ఆ గుంపులో మనం కూడా చేరాలంటే ఇక్కడ మనం నేర్చుకోకపోతే అక్కడికి వెళ్ళాక తేడా వచ్చేది. అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటాక పని అవ్వదు. ఇక్కడే మనం ఏమి నేర్చుకోవాలండి? దేవాలయంలోకి వచ్చిన తర్వాత స్తుతించడం నేర్చుకోవాలి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తుతించడం నేర్పించాడు ప్రభు. దావీదు గారు స్తుతులు చేయడానికే ఒక టీంని ఏర్పాటు చేశాడండి మందిరంలో. మీరు అన్నీ చదువుకుంటాక అన్నీ చెప్తాక టైం లేదు నా దగ్గర. దావీదు గారు దేవాలయంలో 24 గంటలు 3 షిఫ్ట్ల కింద వేసి 3 షిఫ్ట్లలోనూ కూడా యెహోవాను స్తుతించడానికి ఒక టీం ఏర్పాటు చేశాడు. వాళ్ళ స్తోత్రం చెప్తూ ఉంటారు, వాళ్ళు దిగిపోతే ఇంకో టీం ఎక్కుతారు, వీళ్ళ స్తోత్రం చెప్తుంటారు. 24 గంటల స్తోత్రం చెప్పడమే పరలోక రాజ్యంలో జరిగినట్టు ఇక్కడ జరిగించేలాగా చేశాడు దావీదు గారు. మహానుభావుడు. ఆయన మనసును ఎరిగినవాడు. అతడు నా హృదయానుసరుడని దేవుడు చెప్తానికి అదే మరి కారణం. 24 గంటలు ఆయన స్తుతిస్తూ ఉండేవాడు. దేవాలయంలో స్తుతించడానికి ఒక టీమునే కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవాలయంలోకి వచ్చి ఏమి నేర్చుకోవాలండి? స్తుతించడం నేర్చుకోవాలి. 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారట యెహోషాపాతు మీదకి. ఒక దేశం వస్తేనే కాళ్ళు దడొచ్చేస్తాయి, చేతులు వణుకుపోతాయి. ఒకసారి ఒకరు కాకుండా 3 వచ్చేస్తే ఇంకెలాగ ఉంటుంది? ఏమండి, మనవాడికి ఏమీ కాళ్ళు చేయి ఆడతలా. దేవాలయంలోకి వెళ్ళిపోయాడు, ఉపవాసం ఉన్నాడు. అందరినీ ఉపవాసం ఉండండి రా బాబు, ప్రార్థన చేయండి రా బాబు అని చెప్పాడు. యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి అని చెప్తున్నాడు. ఏమండి, ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు అంటాడు, నాన్న యుద్ధం నేను చేస్తాను కానీ
పరిశుద్ధాలంకృతులై యుద్ధ భూమిలోకి వెళ్ళి నన్ను స్తుతించడం మొదలెట్టండి, నేను చూసుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి వీళ్ళకి స్తుతులు చెప్పడం రాకపోతే యుద్ధం ఎలా జరుగుతుందండి? స్తుతించడం వీళ్ళకి రాకపోతే యుద్ధం ఎలా జరుగుతుంది? విజయం ఎలాగొస్తుంది? ఒకటి కాదు, 3 దేశాలు విజయం వచ్చే సూత్రం స్తుతులు చెప్పడమే అని దేవుడు చెప్తున్నాడు. మరి ఏం చేయాలా? యాజకులను ముందు లైన్లో నుంచోమన్నాడు, బోర్రలు పట్టుకోమన్నాడు, సితారాలు పట్టుకోమన్నాడు, స్తోత్రాలు చెప్పమన్నాడు. ఏమంటే యుద్ధ వీరులు శూరులు 2వ లైన్లో నుంచున్నారు. యుద్ధ వీరులు ఫస్ట్ లైన్లో ఉండాలా? యుద్ధ వీరులు 2వ లైన్లో ఉండాలా? చెప్పండి. యుద్ధ వీరులు ఫస్ట్ లైన్లో ఉండాలా? యుద్ధ వీరులు 2వ లైన్లో ఉండాలా? ఫస్ట్ లైన్లో ఉండాలా? వాళ్ళు సెకండ్ లైన్కి వచ్చారు. యాజకులు ఫస్ట్ లైన్లోకి వెళ్ళారు, యెహోవాను స్తుతించడం మొదలుపెట్టారు, పాడుటకు మొదలుపెట్టారు. వీళ్ళు ఇక్కడ మొదలుపెట్టారు, అక్కడ యుద్ధం దేవుడు మొదలుపెట్టాడు. కాసేపు నాకు వెళ్ళి చూస్తే మొత్తం అందరూ చచ్చిపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు స్తుతించడం నేర్చుకుంటే ఏమండి, జీవితకాలానికి సరిపడా ఆస్తిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళ స్తుతించి 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 అలసిపోయి అసలు ఏం జరిగిందో చూద్దామని వెళ్ళి చూస్తే అందరూ చచ్చిపోయి ఉన్నారు. ఒక్కొక్కటి మెల్లో గొలుసులంట, ఒక్కొక్కటి చేతిలో కడియాలంట, అంతా బంగారమే. వీళ్ళ ఒలుచుకుంటే మొదలుపెట్టి 3 రోజులు ఒలుచుకుంటే చిరాకు వచ్చేసిందంటే వీళ్ళకి. సగం కూడా అవలా, ఇంకా సగం మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు. ఈ సగం కూడా అవ్వలేదు. ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఒక్కొక్కడు ఆడు మొయ్యగలిగినంత బస్తా నిండా ఏమున్నాయంటండి? బంగారం. ఆడు జీవితకాలం ఒక్కొక్కటి అటుకెళ్ళి అమ్మేసుకుని తిన్నా అవదే కది. ఆడు తర్వాత పిల్లలు తింటా కూడా సరిపోద్ది అనమాట. అలాగా ఆడు మొయ్యగలిగినంత. ఇప్పుడు నేను 50 కేలు మొత్తా నాకు ఎత్తేస్తే ఎవడన్నా ఎత్తేస్తే సునాయాసంగా. ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎన్ని కేలు మోసేవారు? ఒక 20-30 ఏళ్ళ క్రితం 100 కేలు మొత్తం ఇసిరేసేవారు మా తాతల్లో. మరి ఆ రోజుల్లో మరి ఎంత బరువు మొయ్యగలిగేవారు, వాళ్ళ బలం ఎంత మనకు తెలియదు. కానీ వాళ్ళ మొయ్యగలిగినంత ఒక్కొక్కడు బంగారం మూట కట్టుకుని మూటేసుకుని ఇంకా సాలేరా ఇక మనం మొయ్యలేమని ఎవడ మట్టుకుని ఇంటికి వచ్చారంట మూట కట్టుకుని. అండి స్తుతించుటలో అంత ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తుతించడం నేర్చుకోవడానికి దేవాలయానికి రావాలి. అయ్యా ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి చెప్పండి? ఆయనను స్తుతించడం నేర్చుకోవడానికి దేవాలయానికి రావాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆయనకు స్తుతులు చెప్పాలి, స్తుతించడం నేర్చుకోవాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 26-25 వచనాలు కనుక మనం చూస్తే పౌలు గారిని శీల గారిని చితక్కొట్టేసి బొండ బిగించేసి రక్తాల కర్రీలాగా అక్కడ చెరసల్లో వేసేస్తే వాళ్ళిద్దరూ అర్ధరాత్రి సమయంలో స్తుతించుటకు ప్రైజ్ టు గాడ్ అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రార్థించుటకు కీర్తనలు పాడుటకు అన్నాడు. తెలుగులో తర్జుమా కాస్త అటు ఇటుగా ఉంది. ఏమండి వారు స్తుతించుటకు ప్రార్థిస్తూ పాటలు పాడుటకు మొదలు పెట్టగా చెరసాల పునాదులు కదిలినాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరి ఖైదీలు బంధకాలు ఊడినాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తుతించటం సంఘం నేర్చుకుంటే ఏమండి అనేకులు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బంధకాలు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యం కట్టపడతా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ ఒక్క రాత్రి మారిపోయారు. చెరసాల నాయకుడు కూడా మారిపోయాడు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి గాయాలు కడిగి అర్ధరాత్రి ఇక్కడ బాప్తిస్మలు ఇంటి వాళ్ళ తీసేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా సంఘము స్తుతిస్తూ ఉండగా కార్యాలు దేవుడు చేస్తాడు. దేవాలయంలోకి వచ్చి ఏమి నేర్చుకోవాలండి? స్తుతించడం నేర్చుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు. 4వ పాయింట్ అపోస్తల కార్యాలు 5:42 దేవాలయంలో బోధించుచు ప్రకటిస్తూ ఉండాలి అన్నాడు. దేవాలయం ప్రతి దినము దేవాలయంలో ఇంటింటా కూడా మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. దేవాలయంలో బోధిస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. పాస్టర్ గారు ఒక్కరు మాత్రమే కాదు, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సేవకునితో కలిసి ట్రాక్స్ పంచిపెట్టడానికి సంఘం అంతా కూడా కలిసి వెళ్ళాలి. సేవకునితో కలిసి దండయాత్రకి సంఘం అంతా కలిసి వెళ్ళాలి. సేవకునితో కలిసి అనేకులను విజిటింగ్కి వెళ్ళి అనేకులను రక్షించడానికి, వారిని సంఘమునకు ఆహ్వానించడానికి సంఘస్థులందరూ ప్రయాసపడాలి. దేవాలయంలో బోధించుటకును ప్రకటించుటకును మనము నేర్చుకోవాలంటూ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలం ఒకటి ఉంది, అక్కడ ఆయన నామమును ప్రకటిస్తూ ఉండాలి అన్నాడు. అండి 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో సౌలు
దావీదుని పట్టుకోమని కొంతమంది సేవకులను పంపించాడంట. ఆ వచ్చిన సేవకులు సమూయేలు గారితో పాటు ఉన్నటువంటి ఆ టీం దగ్గర దావీదు ఉంటాడని అక్కడికి వచ్చారంట. ఈ టీము దావీదుని పట్టుకుంటాకి వస్తే సమూయేలు గారితో పాటు ఉన్నటువంటి ఆ సమూహము ప్రకటించుచుండగా దేవుని ఆత్మ దావీదు పట్టుకుంటకు వచ్చిన సేవకుల మీద కూడా ఆత్మ వచ్చి వాళ్ళను కూడా ప్రకటిస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలిగనగా. కాబట్టి ప్రియులరా, దేవాలయంలో ఆయనను బోధించుటకును, ఆయనను గూర్చి ప్రకటించుటకును మనము అందరం కలిసి పని చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగని వారి మీద కూడా ఆయన ఆత్మ దేవుడు వచ్చి వాళ్ళ మీద ఆయన దిగుతాడు, వాళ్ళని కూడా రక్షణలోకి నడిపిస్తాడు. దావీదును పట్టుకుంటాకు వచ్చారు, వాళ్ళకు కూడా ఆత్మను పొందుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఎవరన్నా తీస్తే చదివిపెట్టినమ్మా. 1 సమూయేలు 19:20. ఆయన మందిరంలో ఆయనను ప్రకటించుటకు, ఆయనను బోధించుటకు మనము తీర్మానించుకుని ఉన్నట్లయితే ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అది పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడిగా ఉండుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి దిగి వచ్చిన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయనను గురించి ప్రకటించుటకును, ఆయనను గురించి బోధించుటకును అందరూ తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ అందరి మీదకి దిగుతాడు. అందరినీ ఆయన వశంపరుచుకుని ఆయన రక్షిస్తాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ మాట, లోకాసువార్త 2:37. ఉపవాసములతోనూ జాగరణములతోనూ శరీరం మీద జయం పొందటం కోసం దేవాలయమును దేవుడు మనకిచ్చాడు. మొట్టమొదట మనం అంశం కోసం తీసుకున్న వచనం అది. లోకాసువార్త 2:37. 84 సంవత్సరాలు విడువక ఉపవాసం ఒకటి, రేయింబగల్లో కూడా జాగరణం, ఏమండి, నిద్ర లేకుండా ఉపవాసంతో ప్రార్థనల్లో దేవాలయమును విడువక వారు ఉన్నారు అని అంటే, ఎందుకంటే మనం ఈ శరీరాన్ని జయించాలి. అంటే ఏం చేయాలండి? ఈ శరీరాన్ని మనం జయించాలి. ఈ శరీరమే మనకు శత్రువు సుమా. సాతాను శత్రువు, సాతాను అనుచరులు ఉన్నారు, ఏమండి, ఆ యొక్క అంధకార చీకటి శక్తులు ఉన్నాయి, అన్నీ తర్వాత సంగతే. అసలు మొట్టమొదటి శత్రువు మన శరీరమే. ఎవరండి? మన శరీరమే మనకు శత్రువు. మన శరీరమే మనలను నరకానికి తీసుకెళ్ళిపోయే మొట్టమొదటి శత్రువు మన శరీరమే. ఈ శరీరాన్ని మనం లోబరుచుకోవడానికి, శరీరాన్ని మనం జయించడానికి ఉన్న 2 ఆప్షన్లు. 1 జాగరణం, 2 ఉపవాసం. ఈ శరీరానికి ఏం పెట్టాలండి? ఈ శరీరానికి ఏం పెట్టాలా? జాగరణం పెట్టాలంటే రాత్రంతా మెలుగుగుండి ప్రార్థనలో నలగొట్టాలి శరీరాన్ని. 2వది ఉపవాసం పెట్టాలి. అంతమంది తినేయకూడదు. వారానికి 1 రోజన్నా ఉపవాసం పెట్టేయాల. పెట్టేస్తే అప్పుడు శరీరం మనం చెప్పినట్టు ఉంటుంది. పత్తిపూట పెట్టేస్తే అది చెప్పినట్టు మనమేనాలా, ఏమండి? పత్తిపూట పెట్టేసాం అనుకోండి, 9 అయిపోతుంది, పడుకోమంటది. పడుకుంటామే, మనం ఏం చేయలేం. పడుకోవటం ప్రార్థనలో ఉండని మనం శరీరానికి చెప్పాలంటే శరీరాన్ని ఏం చేయాలి? ఉపవాసం పెట్టి నలగొట్టాలి. మెలకువగా అలవాటు చేసి జాగరణాలు పెట్టి శరీరాన్ని లోబరుచుకుంటున్నానంటూ పౌలు గారే చెప్పాడు, అంత మహాభక్తుడు. కాబట్టి ప్రియులారా, మనము దేవాలయము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడా అంటే ఈ శరీరాన్ని నలగొట్టుకుని జయం పొందటం కోసం దేవాలయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేవాలయంలో జాగరణాలు చేయాలి, ఆ దేవాలయంలో ఉపవాసాలు ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటూ సాధన చేయాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11:27 అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నాడు, తరచుగా జాగరణాలు. అంటే తరచుగా అంటే ఏంటంటే అర్థం తెలుగులో? అయ్యా, తరచుగా అంటే అర్థం ఏంటండి? నెలకోసారా? ఏమండి? 6 నెలలకోసారా? సంవత్సరానికి ఒకసారా? తరచుగా అంటే అర్థం ఏంటండి అమ్మ? తరచుగా అంటే అర్థం ఏంటి? తరచుగా అంటే వెంటనే వారానికి ఒకసారనో, లేకపోతే 2 రోజులకు ఒకసారనో, 3 రోజులకు ఒకసారనో. దైవజనులు యేసన్న గారు 30 రోజులు ఉంటే నెలలో 20 ఆన్లైన్ ప్రేయర్లు చేసేవాడంట. ఎన్ని 30 రోజులు నెలకు ఉంటాయి, 20 ఆన్లైన్ ప్రేయర్లు చేసేవాడంట. అందుకని అంత మహాభక్తుడయ్యాడు ఆయన. ప్రపంచమంతా పెద్ద సేవకుడుగా ఆయన ఒక ప్రపంచాన్ని ఒక ఊపుపోయాడు. 20 సార్లు నెలలో ఆన్లైన్ ప్రేయర్లు పాల్గొనేవాడటండి. చాలామంది భక్తులు 365 రోజులు ఉంటే అందులో 200 రోజులు ఉపవాసం ఉంటారట. పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు ప్రపంచమంతా తిరిగి సేవ చేసేవాళ్ళు.
మనం వారానికి ఒకసారి ఉంటా కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలా కాదు, కానీ దేవాలయంలో ఏం నేర్చుకోవాలని అంటే ఉపవాసములతోనూ జాగరణములతోనూ ఏమండి తరచుగా ఆకలి దప్పులతోనూ ఇంకా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అంత అలా చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అన్నీ అవసరమని చెప్తున్నాడు. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ మాట అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 17వ వచనం. దేవాలయములో పరవశులైరి. దేవాలయంలో ఏం చేయాలటండి? మనం పరవశులమైపోవాలి. చదవమ్మా, ఆ మాట చదవమ్మా. దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతేనే ప్రభువును చూశాను అన్నాడు. మనము దేవాలయంలో పరవశులమై ప్రభువును చూసే ఆ స్థాయికి ఎదగాలి. అందుకని దేవాలయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకిచ్చాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరవశమే ప్రభు నీతో, శ్రమయైన సుఖమే నీ సేవలో, పగవారైనా సరే మంచిది. మనము ఆలయంలో ఏం చేయాలంటే పరవశులమైపోయి ప్రభువుని చూడాలి అని భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ప్రభువును చూడాలి అనేది మన గురి, గమ్యం అవ్వాలి. అందుకోసమే దేవాలయంలో మనం రావాలి, పరవశులమయ్యే అంతగా ప్రార్థనలో చెయ్యాలి అని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. అబ్రహాము పరవశుడై పునాదులు గల పట్టణాన్ని చూశాడంట. జీవించినంతకాలం ఆ పునాదులు గల పట్టణమే కావాలన్నాడు. దేవుడు ఎంతకాలం అంత బంగారం ఇచ్చాడు, పక్కన పడేశాడు. దేవుడు ఎంత కావాలంత అంత భూమి ఈ చూసినంత లెక్క నీదే అన్నాడు, నడిచినంత లెక్క నీదే అన్నాడు. కొన్ని వేల లక్షల ఎకరాలు ఇచ్చాడు, అలా పక్కన పడేశాడు. ఆయన దృష్టి ఎక్కడుందండి? ఆయన దృష్టి ఎక్కడుంది? వేల ఎకరాల మీద లేదు. ఆయన దృష్టి బంగారం మీద లేదు. అబ్రహాము గారు కోటీశ్వరుడు, దాని మీద లేదు. 400 మందిని పోషిస్తున్నాడు పూటకే. వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నువ్వు ఎక్లెస్ అని బిల్డింగ్ కట్టేస్తామంటే, నానా ఇది శాశ్వతం కాదు, పునాదులు గల పట్టణం, దర్శనం. పరవశుడనై నేను ఆ దర్శనాన్ని చూశాను, అక్కడికి వెళ్ళిపోవాలరా, మీరు కూడా అక్కడికి సిద్ధపడండి అని వాళ్ళందరికీ కూడా నేర్పించాడంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. నీకు పరవశుడిపై ఆయన్ని చూస్తే ఇక ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు. దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అది చూడనంత దాకా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది బాగులాడి ఇది బాగులాడి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఇదే మునిగిపోయి దొరలేసి ఇదే ఉంటుంది. పరవశుడిపై ఆయన్ని చూస్తే ఒక దర్శనం నీకు కనబడితే ఇక నువ్వు దానికోసం బతుకుతావు. అక్కడికి వెళ్ళిపోవాలా, ఆ దర్శనం కావాలా, అదే కనపడద్దు కళ్ళ ముందు. మోషే బహుమానం చూశాడంట. ఏం చేశాడంటే ప్రతిఫలముగా కళ్ళగా బహుమానము చూశాడంట దర్శనంలో. అది కావాలి నాకు. ఐగుప్తు ధనం వద్దు, రాజరికం వద్దు, ఏమొద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. ఎందుకు బాబు అంటే నాకు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ఒకటి దర్శనంలో చూశాను, పరవశున్నయ్యాను, అది నాకు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. మనము కూడా పరవశులమైతే ఇక్కడ పెద్ద మ్యాటర్ ఉండదు, అక్కడి కోసమే బతుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 10:10 పేతురు పరవశుడై ప్రార్థనలో మధ్యాహ్నం 3 గంటలకు ఉండగా, ఏమండి యొప్పే నుంచి మనుషులు వస్తారు, కొర్నేలి దగ్గర నుంచి 2 వస్తారు, ఎల్లు అన్యులని చూడకో, నువ్వు సువార్త చెప్పు అని దేవుడు దుప్పటి ఒకటి దర్శనం ఇస్తే ఆ దర్శనం పరవశుడై చూసి వాళ్ళిద్దరూ వస్తే దిగాడు, వాళ్ళతో పాటు వెళ్ళాడు. కొర్నేలి అతని బంధువులందరి మీదకి దేవుని ఆత్మ దిగింది. మనం యూదులం, మనకు మాత్రమే దేవుడు అనుకున్నాం, మనవలని అన్యుల మీద కూడా దేవుడే ఆత్మను పంపిస్తే సేమ్ టు సేమ్ మనలాగే ఆత్మను పంపిస్తే అడ్డగించడానికి నేనేమన్నా బాప్తిసం ఇచ్చేద్దాం అన్నాడంటే. దేవునికి స్తోత్రం కలిగను గాక. కాబట్టి ప్రియులరా, పరవశులమైతే అన్నీ కూడా తెలుస్తాయి, మర్మాలు విప్పబడతాయి. దేవునికి స్తోత్రం కలిగను గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రభువును చూసేటువంటి పరవశులంగా అబ్రహాము వలె, మోషే వలె ఇంకా చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి, సమయం లేదు కనుక మనము దేవుని ఆలయంలో, దేవాలయంలో ఉపవాస ప్రార్థనల్లో ఉన్నప్పుడు ఎందుకని దేవాలయాన్ని ఉపవాస ప్రార్థనలు దేవుడు ఇచ్చాడా అంటే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని
ఆ పరమునకు చేరటానికి సిద్ధపడాలనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఈ సిద్ధపాటు మనకు లేకపోతే మనము రెండవ రాకళ్ళు ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉండలేము అనే సత్యాన్ని మాత్రం మీరు గమనించాలి అని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఆఖరిగా 7వది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనంలో రొట్టె విరుచుట యందు దేవాలయములో ఎడతెగక ఉన్నారు అంటాడు. చదవమ్మా. 2:46. అమ్మ, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు రొట్టె విరుచుచు. ఏమండి, చాలమ్మా, చాలా. ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారు, మళ్ళీ ఇంటికాడ కూడుకుంటున్నారు, ప్రతి దినము రొట్టె విరుస్తున్నారు అన్నాడు. రొట్టె విరుచుట అనే ఆ యొక్క ప్రభువును జ్ఞాపకం చేసుకునేటువంటి ఆయన బలలో పాలు పంపులు పొందని వారు నిత్య జీవంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరం తిన నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను అన్నాడు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియులరా, ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకుని ఉండాలి. వారు కూడా తమను తాము పరిశీలించుకొని పరిశుద్ధంగా ఉంటే మాత్రమే, యోగ్యులుగా ఉంటే మాత్రమే అది ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని, విశేషమైందని ఎంచి సిద్ధపడితే మాత్రమే అందులో పాలు పంపులు పొందాలని చాలా హెచ్చరికలు చేయబడ్డాయి. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందే అలాంటి సాధన భక్తి చేసేవారు మాత్రమే నిత్య జీవములోకి వెళ్తారు. వారిని మాత్రమే అంత్య దినమున దేవుడు లేపుతాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవాలయం ఎందుకు సార్ చెప్పండి? దేవాలయం ఎందుకండి మనకి? ఉపవాస కూటాలు ఎందుకు చెప్పండి? మొదటి పాయింట్ అమ్మ చెప్పండి, శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధపరుచుకోవడానికి. రెండవ పాయింట్ స్వస్థతను పొందుకోవడానికి. మూడో పాయింట్ స్తుతించటం నేర్చుకోవడానికి. నాలుగో పాయింట్ ఆయనను బోధించుటకు, ప్రకటించుటకు మనం సిద్ధపడటానికి. ఐదో పాయింట్ ఉపవాసాలు, జాగరణాలు చేస్తూ శరీరం మీద జయం పొందటానికి. ఆరో పాయింట్ పరవశులమై ప్రభువును చూసి, దర్శనం చూసి దానికోసం బతకటానికి. ఏడో పాయింట్ ఆయన బలలో పాలు పంపులు పొందుతూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ నిత్య జీవమును పొంది ఆ రెండవ రాకల్లో ఎత్తబడటం కోసం ఉపవాస ప్రార్థనలో మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగున పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బరాక ప్రార్థన మందిరాన్ని దైవజనులు డేవిడ్ రాజయ్య గారి ద్వారా, మార్తమ్మ గారి ద్వారా మీరు ఏర్పరచుకుని ప్రభువా, మీరు జరిగేస్తున్న ఈ పరిచర్లను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన 3 మందిరాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, వారి బిడ్డలంగా మేము నలుగురం కూడా సేవలో ఉండే భాగ్యం ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఉపవాస కూటాల్లో మేమందరం కూడా దేవాలయంలో ఏమి చేయాలో, ఏమి నేర్చుకోవాలో మాకు బోధించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అలాగని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని పరిశుద్ధాత్మదేవ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, రాత్రి